ఇప్పుడు ఎలా ఉంది పరిచయం బాలకృష్ణతో మీకు? ఇప్పటికి కూడా ఆ రోజు ఎలా ఉందో ఈ రోజు వరకు అంతే ఉంది నాకు. మాట్లాడుతుంటారా? పర్సనల్గా వ్యక్తిగతంగా మిత్రులం కాబట్టి కలుస్తూ ఉంటాము. అప్పుడప్పుడు మా అమ్మాయి మ్యారేజ్కి ఆయన వచ్చారు, వాళ్ళ పాప మ్యారేజ్కి నేను వెళ్ళాను, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాము. క్లాస్మేట్స్ కలిసినప్పుడు కలుస్తూ ఉంటాము. సో ఇదంతా కూడా అవసరం ఇది. అందుకే చెప్తున్నాను కదా, ప్రతిసారి రాజకీయాలు అన్నట్టు ఆ వేడి ఉండొద్దు. అప్పుడప్పుడు మీ ప్రత్యర్థులతో కూడా కూర్చొని ఈ విధంగా మాట్లాడుతూ ఉండాలి. యుద్ధ భూమి వచ్చినప్పుడు ఎవరిని ఎదుర్కోవాలనో అట్లా ఎదుర్కొందాం. కానీ లేని సమయంలో మాత్రం ఈ కొంచెం గుడ్ విల్ క్రియేట్ అయితే ఏమైపోతుందంటే ఆ వేడి అనేది తగ్గించాలి. రాజకీయ వేడి ఎలక్షన్స్నే ఉంచాలి. ఆ తర్వాత ప్రభుత్వం ప్రతిపక్షం అనేది అభివృద్ధి కొరకు పోరాటం చేయాలి. సో ఆ దిశలోనే మేము వెళ్తున్నాం. క్రికెట్లో స్కూలింగ్లో క్రికెట్ ఆడేటప్పుడు సురేష్ రెడ్డి బౌలింగ్ వచ్చేందుకు 100 ఫర్ నో లాస్ ఉండేది. ఒక్కసారిగా సురేష్ రెడ్డి బంతిని తీసుకోగానే గుగ్గులు వేసి క్రికెట్ రూపాంతరం మార్చేసేవారు. 130 ఫర్ 130 ఆల్ అవుట్ 130 ఆల్ అవుట్ అని. అయితే 2019లో కూడా రాజకీయ చక్రాన్ని మీకు అనుకూలంగా మలుచుకొని ఏమైనా గుగ్లీ వేయబోతున్నారా? ఉంటుంది కదా, వాతావరణం బట్టి బౌలింగ్ కూడా పిచ్ బట్టి వాతావరణం బట్టి బ్యాట్స్మెన్ బట్టి మనం చేంజ్ చేస్తూ ఉంటాం. అందుకొరకు 2019 వాతావరణం ఎలా ఉంటుందో ఆ వాతావరణం ఆ పిచ్ బట్టి ఆ బౌలింగ్ ఆ రోజు ఉన్న బ్యాట్స్మెన్ బట్టి ఆ రోజుకి రెడీ మంచి బాల్ తయారు చేసి పెడతాం. అంటే బ్యాట్స్మెన్ కాకుండా బ్యాట్స్మెన్కి తగ్గ బౌలింగ్ ఎలా ఆడనేది కూడా యూతర్ బౌలర్కి ఉండాలి. ఈ బ్యాట్స్మెన్ అవతల సచిన్ కాబట్టి ఇతను సచిన్ ఏ విధంగా ఆడతాడు, ఈ విధంగా వేస్తే సచిన్ అవుట్ కాగలడు అన్న ఒక చతురత అయితే ఉండదంటారా? ఉంటుంది. అదే అంటున్నాను కదా, బ్యాట్స్మెన్ ఎవరు వచ్చాడు, సచిన్ వచ్చాడా లేకుంటే కోహ్లీ వచ్చాడా లేకుంటే ఇంకెవరు వచ్చారో ఆ బ్యాట్స్మెన్ బట్టి ఆ బౌలింగ్ మార్పు ఉంటుంది. కాబట్టి 2019లో మీరు ఏదైతే అన్నారో ఏ టైప్ ఆఫ్ బౌలింగ్ చేస్తారని ఆ టైప్ ఆఫ్ బౌలింగ్కి మేము సిద్ధంగా ఉన్నాం. 3-4 ఊహాలు ఉన్నాయి స్ట్రాటజీస్. కాబట్టి ఆ రోజున్న వాతావరణానికి ఆ స్ట్రాటజీ ఉపయోగించాం. ఇప్పటికే 2009, 2014లో సురేష్ రెడ్డి గారు ఓటమి పాలయ్యారు. ఇక 2019లో కూడా ఓడిపోతే సురేష్ రెడ్డి గారి రాజకీయ భవితవ్యం రాజకీయ జీవితంతో క్వశ్చన్ మార్క్. ఇక ఈ పరిస్థితుల్లో 2000 ఖచ్చితంగా గెలవాల్సిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా ఆర్మూర్లో మీరు గెలవాలి. ఆర్మూర్లో మీరు గెలవడానికి ఎలాంటి స్వింగ్ అయిపోతున్నారు, ఎలాంటి గుగ్గులు అయిపోతున్నారు? 2019లో సురేష్ రెడ్డి గెలుపుతో పాటు కాంగ్రెస్ గెలుపు కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. స్పెసిఫిక్గా నేను గెలవటానికి ఏం బాల్ వేస్తారు, ఏ గుగ్లీ వేస్తా అనేది నేను ఇప్పుడే చెప్తే బాగుండదు అది. కాబట్టి టైం వచ్చినప్పుడు నేను చెప్తాను మీకు. బట్ నాకు ఒక నమ్మకం విశ్వాసం ఉంది, తప్పనిసరిగా ప్రజలు సురేష్ రెడ్డిని మిస్ చేస్తున్నారు. కాబట్టి దే వాంట్ హిమ్ బ్యాక్. సురేష్ రెడ్డిని మిస్ చేయడానికి కారణం కూడా ఏదో కారణాలు కాదు, ప్రధానంగా అభివృద్ధి, డెవలప్మెంట్. అంటే ఈ 10 సంవత్సరాల నుంచి మాటలకే పరిమితం అయిపోయారు ఆ ప్రాంత ప్రతినిధులు. కానీ ఒక స్పష్టమైన ఒక బలమైన అభివృద్ధి కార్యక్రమం ఏది కూడా జరగటం లేదు. అందుకొరకు దీనిపైన మళ్ళీ సురేష్ రెడ్డి వస్తేనే పూర్వ వైభవం వస్తుంది అనే ఒక ప్రజల్లో కనిపిస్తున్న ఆ కోరిక వారితో మాట్లాడుతుంటే నాకు అర్థమవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ దిశలో గెలవటానికి ప్రజల్ని ఎలా ఆకర్షించాలో, వారికి కావలసిన పథకాలు, వారికి చేయవలసిన అభివృద్ధి ఎలా చేయాలో అది తప్పనిసరిగా తయారు చేసి వాళ్ళ ముందుకు వెళ్తాం. హాయ్, దిస్ ఇస్ సురేష్ రెడ్డి, ఫార్మర్ స్పీకర్. ప్లీజ్ వాచ్ మై ఇంటర్వ్యూ విత్ నాగరాజ్ గారు on High Dreams, which will be coming up shortly. He's thrown a lot of insight into my personality and it's very exciting. Please watch it.